హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనము యూనిట్ 1కి సంబంధించిన నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈలో సెకండ్ మెథడ్ హోమోజీనియస్ మెథడ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ xy ఇంటూ డిఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది హోమోజీనియస్ మెథడ్ అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే ఎంలో ఉన్న టర్మ్స్ ఎన్లో ఉన్న టర్మ్స్ ఆ రెండిటికి పవర్ సేమ్గా ఉండాలి. ఎంలో XY ఉంది, సో ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఎక్స్కి పవర్ 1, సో ఆ రెండింటిని యాడ్ చేయాలి అంటే పవర్ 2 అనమాట. ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ 2, ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, సో దీనికి పవర్ 2, మళ్ళీ దీనికి పవర్ 2, సో కాబట్టి అన్నిటికీ పవర్ సేమ్గా ఉంది. అలాంటప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, మరి వర్కింగ్ రూల్ ఏంటంటే గివెన్ ఈక్వేషన్కి నంబర్ ఇచ్చేస్తాను 1. దీన్ని మనము MDX ప్లస్ NDY ఫామ్తో కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేసిన తర్వాత MN వాల్యూస్ అంటే M అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ XYలో వస్తుంది, సో M ఈజ్ ఈక్వల్ టు XY. ఇక్కడ Mని Yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. అదేవిధంగా ఎన్ అనేది మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్, ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. మైనస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, y ఉంది 2y స్క్వేర్, దాని యొక్క డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ 0 అవుతుంది, ఎందుకంటే ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం, సో కాబట్టి దాని వాల్యూ 0. ఎక్స్తో చేస్తున్నప్పుడు y అవసరం లేదు మనకి. ఓకే, సో ఇక్కడ y యొక్క డిఫరెన్షియేషన్ 1, పక్కన x ఉంటుంది, x ఇంటూ 1 అంటే x. ఓకే, ఇప్పుడు ఈ రెండు నాట్ ఈక్వల్ అయిపోయాయి. డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్, ఇవి రెండు నాట్ ఈక్వల్. సరే, మరి నాట్ ఈక్వల్ అయితే గివెన్ డి ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాక్ట్ డి. మరి నాట్ ఎన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్గా మార్చాలి మనము, అప్పుడు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి అట్లా ఎగ్జాక్ట్గా మార్చాలి అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనిపెట్టాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా 1/mx ప్లస్ ny గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్లస్ హోమోజీనియస్ మెథడ్ కాబట్టి ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. అదే నెక్స్ట్ మోడల్ 3 ఏంటంటే y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. మోడల్ 3 ఇది. సో ఇలా ఉన్నప్పుడు ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫార్ములా 1/mx మైనస్ ny, సో అందుకోసం కన్ఫ్యూజ్ అవుతారని హెచ్ అంటే హోమోజీనియస్, ప్లస్ హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ ఉందని అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. నెక్స్ట్ మోడల్ 3కి mx మైనస్ ny. సో ఇప్పుడు mx ప్లస్ nyని ఫస్ట్ కనుక్కొని దాన్ని రెసిప్రోకల్ చేస్తాం. సో అలా వచ్చిన దాన్ని మనం ఐఎఫ్తో మల్టిప్లై చేసేస్తాం. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మన కొత్త ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు దాన్ని m1 dx n1 dyతో కంపేర్ చేస్తాను, మళ్ళీ m1ని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాను, n1ని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాను, అప్పుడు రెండు ఈక్వల్ అయిపోతుంది. మరి ఈక్వల్ అయినప్పుడు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇంటెగ్రల్ m dx, ఇక్కడ y కాన్స్టెంట్ ప్లస్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. సో అది అనమాట. ఓకే, ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈజ్ xy ఇంటూ డిఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్
ఇంటూ డివై ఇజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. ఇప్పుడు నేను దీన్ని mdx ప్లస్ ndyతో కంపేర్ చేస్తాను. ఓకే, కంపేరింగ్ the above equation with mdx plus ndy is equal to 0, we get, కంపేర్ చేస్తే m ఏంటి, dx కోఎఫిషియంట్ m, సో m is equal to xy. అదేవిధంగా n అంటే ఇదంతా మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. m అయిపోయినాక ఇక్కడ n మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. ఇప్పుడు మనం mని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి, డో m బై డో y. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి, mని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ కొద్దిగా చేయండి. ఇక్కడ ఎప్పుడైనా 2 టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు, అది x వేరియబుల్ y వేరియబుల్ ఉన్నప్పుడు నువ్వు yతోనే చేయాలి. y యొక్క డిఫరెన్షియేషన్ 1, మిగిలింది x, అంటే x ఇంటూ 1 x అనమాట. మల్టిప్లైర్లో ఉన్నప్పుడు yతో చేసి మిగిలిన x టర్మ్ రాసేయాలి. అదే x టర్మ్ సపరేట్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ xy ప్లస్ x ఉంది సార్, x సపరేట్గా ఉంది, xతో మనం పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయకూడదు, yతో చేయాలి. సో దాని వాల్యూ 0 అవుతుంది అప్పుడు. ఓకేనా, సో ఇలాంటి సిచ్యువేషన్లో yకి డిఫరెన్షియేషన్ 1, పక్కన x ఉంటుంది. ఓకే సార్, mని yతోనే ఎందుకు చేస్తున్నారు, nని xతోనే ఎందుకు చేయాలి సార్ అంటే ఇది వర్కింగ్ రూల్. ఈ యొక్క నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిలో మీరు ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ వర్కింగ్ రూల్. ఓకే, ఎస్. సో మళ్ళీ nని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి, మైనస్ ఓన్లీ xతోనే చేయాలి, y నీకు సంబంధం లేదు, y సపరేట్గా ఉంది, y సింగిల్గా ఉంది, దాని వాల్యూ 0. సో మైనస్ అట్లానే ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x, ఓన్లీ xతోనే చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, x అక్కడ మైనస్ 2x, దే ఆర్ నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ డో m బై డో y not equal to dou n by dou x. Therefore, given equation is not an exact D. Therefore, given equation is not an exact D. Okay. Not an exact D అయితే ఏ మెథడ్ సార్ ఇది, హోమోజీనియస్ మెథడ్. సో ఆల్సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రయత్నం ఏమంటే ఐఎఫ్ని కనుక్కోవాలి. సో ఐఎఫ్కి ఫార్ములా 1/mx ప్లస్ ny. ఫస్ట్ మనం mx ప్లస్ nyని కనుక్కుంటాం. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ mx ప్లస్ ny ఈజ్ ఈక్వల్ టు, mని xతో మల్టిప్లై చేయండి, m అంటే ఇక్కడ xy, పక్కన దాన్ని xతో మల్టిప్లై చేయండి, ప్లస్ ny ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్, n రాశాను, పక్కన దాన్ని yతో మల్టిప్లై చేయాలి. ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ y, మైనస్తో మల్టిప్లై చేయండి ఎక్స్ స్క్వేర్ని yతో, మైనస్ ఎక్స్ స్క్వేర్ y ప్లస్ ఎక్స్ స్క్వేర్ y, రెండు క్యాన్సిల్. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ 2y స్క్వేర్ ఇంటూ y క్యూబ్. సో ఇక్కడ మిగిలింది మనకి మైనస్ 2y క్యూబ్, దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఐఎఫ్ కనుక్కునేటప్పుడు 1/mx ప్లస్ ny చేస్తాం కదా, ఈ mx ప్లస్ ny అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఒకవేళ mx ప్లస్ ny 0 అయింది అనుకోండి, అప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది, ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఆల్వేస్ mx ప్లస్ ny నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఎస్. ఇప్పుడు దీన్ని మనము రెసిప్రోకల్ చేసి నంబర్ 1తో మల్టిప్లై చేస్తాం.
సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/mx ప్లస్ ny. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ -2y³ మైనస్ న్యూమరేటర్లో ఉన్న ఒకటే, డినామినేటర్లో ఉన్న ఒకటి. ఓకే, సో కాబట్టి ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేశాం. ఇప్పుడు ఇలా వచ్చిన ఐఎఫ్ని నంబర్ 1తో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్, 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, దెన్ 1 ఇంప్లైస్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ చూడండి, xy ఇంటూ 1/2y³ అంటే ఇక్కడ 1 అంటే -1/2y³, దాన్ని x/dxతో మల్టిప్లై చేయాలి. సో 1 ఇంప్లైస్ ఇక్కడ రాస్తున్నా. ఓకే చూడండి, సో -1/2y³ ఇక్కడ పక్కన dx ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది ఐఎఫ్లో, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఇంకా x² ప్లస్ 2y²ని 2y³ డివైడ్ చేయాలి. 2y³ ఇంటూ పక్కన dy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, కాబట్టి నెంబర్ 1ని ఐఎఫ్తో మల్టిప్లై చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇంకా ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. అగైన్ mdx ప్లస్ ndy ఫామ్ రావాలి. సో ఇక్కడ m1 n1 అనుకుంటాము, mdx ndy అనుకోకుండా కన్ఫ్యూజ్ అవుతామని ఆల్రెడీ mdx ndy అనుకున్నాం. అందుకోసం ఓకే, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా ఏం మిగులుతుంది అంటే -x/2y³. ఇక్కడ డినామినేటర్లో 2 కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. 1/2ని కామన్ తీసి రైట్ సైడ్ తీసుకెళ్తే ఇంటూ 2, 0 ఇంటూ 2 0నే. ఓకే, ఎస్, ఇంకా మిగిలింది x/y². ఓకే, dx ప్లస్ న్యూమరేటర్లో ఉన్న టర్మ్ని డినామినేటర్లో ఉన్న టర్మ్తో డివైడ్ చేద్దాం. x²/y³ ప్లస్ చూడండి, డైరెక్ట్ స్టెప్ వేస్తూనే 2y²/y³. y² క్యాన్సిల్, డినామినేటర్లో ఇంకొక y ఉంటుంది అంటే 2/y. dy ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2. ఇప్పుడు దీన్ని m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేద్దాం. సో కంపేరింగ్ ఈక్వేషన్ 2 విత్ m1 dx plus n1 dy is equal to 0 we get. కంపేర్ చేస్తే అప్పుడు m అంటే dx కోఎఫిషియంట్ m1 is equal to -x/y². n1 అంటే ఇదంతా x²/y³ ప్లస్ 2/y. ఇప్పుడు కూడా m1ని y తోనే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో m1/y ఇక్కడ మల్టిప్లైస్లో ఉన్నాయి. సో అప్పుడు -xని పక్కన పెట్టుకోండి, x కాన్స్టెంట్. 1/y²కి డిఫరెన్షియేషన్ -2/y³. ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2x/y³. సో అదేవిధంగా n1ని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. xతో చేస్తున్నప్పుడు y మనకు సంబంధం లేదు, 2/y దాని వాల్యూ 0. ఇక్కడ మల్టిప్లైర్లో ఉన్న xy, xతో చేయాలి కాబట్టి x² డిఫరెన్షియేషన్ 2x. డినామినేటర్లో y³ అలానే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్ వచ్చేసాయి. సో దేర్ఫోర్ m1/y is equal to n1/x. Therefore, equation 2 is an exact DE. Equation 2 exact DE అవుతుంది. దానికి సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం.
therefore equation 2 is an exact DE. మరి ఎగ్జాక్ట్ డి అయినప్పుడు సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ టు ఈక్వేషన్ 2 ఈస్ ఓకే. సో ఫార్ములా ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్ ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ capital N1, terms in N1 not involving x into dy is equal to c. m1 అంటే ఇదే కదా, ఇది రాసేద్దాం. అయితే y స్క్వేర్, y టర్మ్ ఏదన్నా అది కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాయాలి. అంటే సో మైనస్ 1/y స్క్వేర్ అవుట్ సైడ్ లో రాశాను, పక్కన x dx ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x. n1 లో ఉన్న టర్మ్స్ x తో ఇన్వాల్వ్ అవ్వకూడదు, అంటే x ఉండకూడదు, ఇది ఉండకూడదు, తీసేయండి. ఇంకా మిగిలింది ఏంటి 2/y. ఓకే, ప్లస్ ఇక 2 కాన్స్టెంట్, ఇక 1/y dy ఈజ్ ఈక్వల్ టు c. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c ని యాడ్ చేస్తాం కదా అట్లా. సో కాబట్టి ఫార్ములా ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. సో మైనస్ 1/y స్క్వేర్, సో x యొక్క ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 ప్లస్ 2 ఇంటెగ్రల్ 1/y లాగ్ y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, ఫస్ట్ ఈ లాగ్ టర్మ్ రాద్దాం. లాగ్ y స్క్వేర్, లాగ్ x పవర్ m ని m లాగ్ x రాయొచ్చు, అంటే పవర్ బేస్ అవుతుంది. 2 లాగ్ y ని లాగ్ y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.